రుద్రకల్పం ఎవరు రచించారు? ఈ గ్రంథం యొక్క విశిష్టత ఏమిటి? రుద్రం అనేది అన్ని సమస్యలకు పరిష్కారం. వేదానికి హృదయం యజుర్వేదం అయితే యజుర్వేదకి హృదయం రుద్రం అని చెప్పబడింది. రుద్రంలో నమక చమకాలు రెండు అద్భుతమైన శక్తిని కలిగి ఉన్నాయి. ఈ 11 అనువాకాల నమకంలో ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క ఫలితాన్ని అందజేస్తుంది. ఔషధాల నిలయము అని చెబుతారు. అందుకే ఒక్కొక్క రోగాన్ని పోగొట్టడానికి ఒక్కొక్క మంత్రాన్ని ఆసరాగా చేసుకుంటూ అభ్యాసం చేయమని చెబుతారు. అలానే ఒక్కొక్క కోరిక తీర్చుకోవడానికి ఒక్కొక్క మంత్రం కూడా, ఒక్కొక్క అనువాకంలోని ఒక్కొక్క మంత్రం కూడా ఉపయోగపడుతుంది. ఇంత అద్భుతమైనటువంటి ఈ వేదానికి భాష్యాన్ని రచిస్తూ విద్యారణ్య స్వామివారు స్మృతులలో, పురాణాలలో ఈ రుద్రము యొక్క ప్రభావము చాలా చెప్పబడింది. ప్రశంసి బహ్వసి, ఆ వివరాన్ని అంతా ఈ వేద భాష్యాన్ని రచించేటప్పుడు అందించటం సాధ్యం కాదు. కనుక రుద్రకల్పం అనే గ్రంథంలో ఆ వివరాలన్నీ తెలియజేస్తాను అని విద్యారణ్య స్వామి రుద్రకల్పం అనే గ్రంథాన్ని రచించారు అని చెబుతారు. దురదృష్టం ఏమిటి అంటే ఆ గ్రంథం ఇప్పుడు అందుబాటులో లేదు. అద్భుతమైన వేద విజ్ఞానంలో 1% మాత్రమే మనం అధ్యయనం చేయగలుగుతున్నాం. ఆ 1% యొక్క విజ్ఞానానికి ప్రపంచం ఆశ్చర్యపోతూ ఉంది. భారతీయుల యొక్క విజ్ఞానము అనంతమైనది అని మేధావులంతా కీర్తిస్తున్నారు. అలాంటిది 1131 శాఖలు కలిగిన వేద విజ్ఞానం అంతా మనం అందుకోగలిగి ఉన్నట్టయితే భారతదేశం విశ్వగురు స్థానంలో అందరికీ మార్గదర్శకం చేసే స్థాయికి ఎదగగలుగుతుంది. ఉన్న విజ్ఞానాన్ని అభ్యసిద్దాం, సంరక్షించుకుందాం. సనాతన ధర్మ పరిరక్షణకు కంకణబద్ధులం అయ్యే ప్రయత్నం చేద్దాం.